ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా అబ్జల్యూట్లీ పెద్ద ఓటమితో అయితే ప్రారంభించింది. 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేయలేకపోయింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్తో, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యంతో 5 వికెట్ల తేడాతో టీమిండియా అయితే ఓటమి పాలైంది. 21-0 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 82 ఓవర్లకి 5 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసి గెలుపొందింది. బెన్ డకెట్ 170 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్తో 149 పరుగులు భారీ సెంచరీతో చెలరేగగా, అతని ఎండ్లో జాక్ క్రాలీ 126 బంతుల్లో 7 ఫోర్లతో 65 పరుగులు, అలాగే జో రూట్ 84 బంతుల్లో 6 ఫోర్లతో 53 పరుగులు చేసి చివరి దాకా నాట్అవుట్ గా ఉండి హాఫ్ సెంచరీలతో రాణించి ఇంగ్లాండ్ అయితే గెలిపించారు. బెన్ డకెట్ అలాగే జాక్ క్రాలీ ఈ ఇద్దరు తొలి వికెట్ కి ఏకంగా 188 పరుగులు జోడించి భారత పతనాన్ని అయితే శాసించారు. భారత బౌలర్లో శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 1 వికెట్ అయితే పడగొట్టాడు. బుమ్రా 1 వికెట్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో తీయలేకపోయాడు. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో లీడ్ లోకి అయితే వెళ్ళింది. రెండో టెస్ట్ జూలై 2న బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. కీలక క్యాచ్లు వదిలేయటం టీమిండియా కొంప ముంచింది అనటంలో సందేహం లేదు. తొలి ఇన్నింగ్స్ లో 5 క్యాచ్లు వదిలేసిన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లోనూ 5 క్యాచ్లు అందుకోలేకపోయారు. ఈ ఓటమితో యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్ తో పాటు రిషబ్ పంత్ చేసిన 2 శతకాలు వృథా అయిపోయాయి. ఈ మ్యాచ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 సైకిల్ ని ప్రారంభమవగా టీమిండియా ఓటమితో అయితే మొదలుపెట్టింది. అయితే ఆఖరి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ దుమ్ము దులిపేశారు. ఆరంభంలోనే బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్లను పంత్, బుమ్రా వదిలేశారు. ఈ అవకాశాలతో చెలరేగిన డకెట్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రాని కాస్త జాగ్రత్తగా ఆడిన ఈ ఓపెనింగ్ జోడీ మిగతా బౌలర్లు మాత్రం చెడుగుడు ఆడేశారు. తొలి సెక్షన్ లో భారత బౌలర్లు తేలిపోయారు. దీంతో ఇంగ్లాండ్ వికెట్ ఏం కోల్పోకుండా ఏకంగా 117 పరుగులకు రీచ్ అయ్యింది. రెండో సెక్షన్ లోను ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇదే జోరును కంటిన్యూ చేశారు. 111 బంతుల్లో జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 పరుగుల వద్ద డకెట్ ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ నేలపాలు చేశాడు. దాంతో అతను జడేజా వేసిన మరుసటి ఓవర్లో బౌండరీ బాది 121 బంతుల్లో సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట తిరిగి ప్రారంభమైన తరువాత జాక్ క్రాలీని ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ అవుట్ గా ఫీల్డింగ్ అయితే చేర్చాడు. అదే స్పెల్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఓలీ పోపుని కూడా క్లీన్ బౌల్ చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. అయితే సెంచరీ హీరో బెన్ డకెట్ తో పాటు హ్యారీ బ్రూక్ 0 పరుగులు చేసి శార్దుల్ ఠాకూర్ వరుసగా 2 బంతుల్లో అవుట్ చేశాడు. దీంతో భారత్ శిబిరంలో ఆశలు అయితే రేకెత్తాయి. కానీ జో రూట్, బెన్ స్టోక్స్ ఆచితూచి ఆడారు. దీంతో ఇంగ్లాండ్ 269 పరుగులు 4 వికెట్ల స్కోరుతో టీ బ్రేక్ అయితే వెళ్ళింది. చివరి సెక్షన్ లో స్టోక్స్, జో రూట్ నిలకడగా ఆడారు. 49 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జడేజా విడదీశాడు. బెన్ స్టోక్స్ 33 పరుగులు చేసి క్యాచ్అవుట్ గా ఫీల్డింగ్ అయితే చేరాడు. ఇక క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్ 44 పరుగులు నాట్అవుట్ తో, అలాగే జో రూట్ 53 పరుగులతో ఇద్దరు నాట్అవుట్ గా ఉండి అద్భుతమైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ కి అయితే విజయ లాంఛనాన్ని అయితే పూర్తి చేశారు. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 471 పరుగులు చేసింది మొదటి ఇన్నింగ్స్ లో. అనంతరం ఇంగ్లాండ్ 465 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది. దీంతో టీమిండియాకి 6 పరుగుల స్వల్ప ఆధిక్యం అయితే దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 364 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓవరాల్ గా ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా మంగళవారం ముగిసిన మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటింగ్ పాలైతే అయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ శుభ్మాన్ గిల్ తమ ఓటమికి గల కారణాలను అయితే తెలిపాడు. ఇంగ్లాండ్ ముందు 430 పరుగుల లక్ష్యాన్ని ఉంచాలనుకున్నామని, కానీ 25 పరుగుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లు కోల్పోయామని చెప్పాడు. ఈ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకొని తదుపరి మ్యాచ్ కు సిద్ధమవుతామని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే శుభ్మాన్ గిల్ కెప్టెన్ మాట్లాడుతూ, ఇదో అద్భుతమైన టెస్ట్ మ్యాచ్. మాకు విజయావకాశాలు లభించాయి. కానీ కీలక క్యాచ్లు వదిలేయటం, లోయర్ ఆర్డర్ బ్యాటర్లో వైఫల్యం మా ఓటమిని అయితే శాసించింది. నిన్న అంటే మొన్న 4వ రోజు ఆట. ఇంగ్లాండ్ ముందు 430 పరుగుల లక్ష్యాన్ని పెట్టాలనుకున్నాం. కానీ 25 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్లు కోల్పోయాం. ఈ రోజు ఆఖరి రోజు అంటే నిన్న కూడా తొలి వికెట్ తీసిన తరువాత మాకు విజయావకాశాలు ఉన్నాయని భావించాం. కానీ మేము ఆశించిన రీతిలో ఆట అయితే సాగలేదు. తొలి ఇన్నింగ్స్ లో కుప్పగొలటం గురించి మేము చర్చించుకున్నాం. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ముందు ముందు ఈ తప్పిదాలను అయితే సరి చేసుకుంటాం అని శుభ్మాన్ గిల్ అయితే వివరించాడు. అయితే ఓవరాల్ గా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో గాను లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఓటమి గల కారణాలు మీరేమనుకుంటున్నారో
ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.